దివ్య పూజ పని ప్రారంభిస్తూ ఉన్నాము. పరలోకమును భూలోకమును కలకాలము పాలించు మా రాజుల కన్నా ఓ పవిత్ర మాత, మీకు ఇవే మా వందనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, వాక్కు జీవం పోసుకుంది, మాట ఊపిరి పోసుకుంది. ఆ వాక్కు జీవితాన్ని పొందింది. యేసుక్రీస్తు యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించింది. అలాగే మనం మాట్లాడే ప్రతి మాట కూడా 10 మందికి జీవాన్ని పోయాలి, 10 మందికి ఊపిరినియాలి, 10 మందికి మార్గదర్శకాన్ని ఇవ్వాలి. ఈ మాట లేదా వాక్కు శక్తివంతమైంది, బలమైనటువంటిది, ధైర్యాన్నిచ్చేది, శక్తినిచ్చేది, ఊపిరినిచ్చేది, జీవాన్నిచ్చేది, ఒక కుటుంబాన్ని, ఒక ప్రాణిని నిలబెట్టగలిగేది. కాబట్టి అటువంటి శక్తివంతమైనటువంటి ఆ మాట, వాక్కు క్రీస్తు భగవంతుడు మన మధ్యలో ఉన్నాడు. మన జీవితాలకి మనకున్నటువంటి ఆ వాక్కే వెలుగులాగా ఉండాలి 10 మందికి. ఈ వాక్కు ద్వారాగే మనము మన ఇరుగు పొరుగు వారు కూడా ఒక చక్కని ఆశయాన్ని కలిగి జీవించాల. ఆశయము లేని జీవితం నిరర్థకము, ఆశ లేని జీవితము వ్యర్థము. కాబట్టి ఆశ కలిగి ఉండాలి, ఆశయం కలిగి జీవించాలి. ఆశయం అంటే కాలానుగుణంగా, సమయానుకూలంగా మారేటువంటిది కాదు, సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి మారేది కాదు. మన జీవితానికి ఒక ఆశయం ఉండాలి. ఆ ఆశయమే పరలోక రాజ్యం చేరటం. ఆ ఆశయం ఒక మంచి మనిషిగా జీవించడం, ఒక మహనీయుడిగా జీవించడం, మహోన్నతమైన వ్యక్తిగా జీవించడం. నువ్వు జీవించి 10 మందిని జీవింపచేయి, నువ్వు బ్రతుకు 10 మందిని బ్రతికించు, భగవంతుడు చెప్పే మాట. కాబట్టి ఆశయం అంటే దేవునికి చిత్తాన్ని నెరవేర్చడం, దేవునికి పనులు చేయటం, దేవునికి సంతోషం కలిగించే పనులు చేయటం, సంతృప్తి కలిగించే పనులు చేయటం. ఇదిగో ఇటువంటి పండుగలకు చక్కగా సహకరించి పని చేయటం, మన వంతు సహాయపడటం, ఇది మన ఆశయం. కాబట్టి ఇటువంటి ఆశయాలన్నీ కూడా కలిస్తే చివరికి జీవిత ఆశయం వస్తే అది పరలోక రాజ్యం చేరుకోవటం. ఒక విచారణ గురువుగా నేను, గురువుగా నేను, కన్యాస్త్రీగా నీవు, ఉపదేశగా నీవు, ఒక సంఘస్థులుగా నీవు ఆశయం కలిగి జీవించాలి. ఒక విచారణ గురువుగా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నేను దాన్ని గ్రహించాలి, సమాలోచన చేసుకోవాలి. మిమ్మల్ని అందరినీ కూడా దైవ బాధలు నడిపించడం కోసం, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా నడిపించడం కోసం. ఇది నా జీవిత ఆశయం, ఇది నా జీవిత లక్ష్యం. కాబట్టి అందరికీ జీవిత ఆశయం ఉంటుంది. ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనం. కాబట్టి నువ్వు ఎంత అయితే ఎదుగుతావో అంతకంతకు ఒదిగి జీవించమని ప్రభు చెబుతూ ఉన్నాడు. The more you grow, the more humble you are supposed to become. కీర్తనగాడు అంటూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎంత అయితే ఎదుగుతావో, ఎంత అయితే అభివృద్ధి చెందుతావో, ఎంత అయితే గొప్పవాడు అవుతావో అంతకంతకు ఒదిగి జీవించమని ప్రభు అంటూ ఉన్నా.
అది నేర్చుకోవాలి మనం. ప్రకృతిని చూసి నేర్చుకోవాలి మనం. తర్వాత నాలుగవదిగా మనం చేయవలసింది, మనం ఎప్పుడు కూడా నూతనమైన వ్యక్తిగా తయారవ్వాలా. ఎవ్రీడే వీఆర్ సపోజ్ టు బికమ్ ద న్యూ. సృష్టి మొత్తం కూడా ప్రతిరోజు కూడా నూతనత్వాన్ని పొందుతూ ఉంది. యస్టర్డేస్ క్రియేషన్, యస్టర్డేస్ నేచర్, మే నాట్ బి టుమారో, విల్ నాట్ బి టుడే. ఎందుకని మార్పు కలుగుతూ ఉంది. నిన్న ఉన్న ఆకు ముదిరిపోతూ ఉంది, ఈ రోజు చిగురిస్తూ ఉంది. కాబట్టి మనం ఎప్పుడు చిగురించాలి. యాభై బ్రహ్మంటమని అంటూ ఉన్నాడు, యెషయా మొద్దు నుండి ఒక చిగురు పుట్టును, ఒక పిలక పుట్టును, ఆ పిలకే క్రీస్తు భగవంతుడు. మరి మన జీవితంలో ఎప్పుడు ఆ చిగురు వస్తుంది? నూతనత్వం ఎప్పుడు వస్తుంది? రావాలా నూతనత్వం. ఈ పాత స్వభావం గతించిపోవాలా, పాత బుద్ధులు మానేయాలా, పాత అలవాట్లు మానేయాలి, పాత నేర్చిన మానేయాలి, పాతి పెట్టేయండి వాటిని. మన జీవిత ఆశయం ఒకటే, క్రీస్తుని సంతోషపెడదాం, భగవంతుని సంతోషపెడదాం, భగవంతుడు ఇచ్చినటువంటి బాధ్యతలు నెరవేరుద్దాం. కాబట్టి ఆయన మాత్రమే సంతోషపెడదాం, ఆయన మాత్రమే మనం సంతృప్తి పరచుదాం. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరిని మనం సంతోషపెట్టలేం. Our aim should not be to satisfy the people, to make the people happy. That should not be. దేవుని ఒక్కడే సంతోషపెట్టు, ప్రభువుని ఒక్కడే ఆనందపరచు, ప్రభునికి మాత్రమే నచ్చినట్టుగా జీవించు, దేవునికి మాత్రమే ఇష్టమైనట్టుగా జీవించు. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి తల్లవచ్చండి, కళ్ళు మూసుకోండి. ఈ నూతన సంవత్సరంలో ఎంతవరకు మనం ప్రభువుని సంతోషపెట్టగలుగుతున్నాం, సంతోష పెడదామని ఆలోచిస్తున్నామా లేదా? కళ్ళు మూసుకొని తల్లవచ్చండి. ఈ లోకానికి మనం ఎంత ఇచ్చినా కానీ అంతా కూడా నిరాశ ఎదురవుతుంది. ఎంత చేసినా కానీ నిరాశే. కానీ దేవుడి కోసం కొంచెం చెయ్యి, దేవుడు సంతోషిస్తాడు, అనిపిస్తాడు. కాబట్టి our aim is to make God happy. Our goal is to make God happy, satisfied and content. అదే మన జీవిత లక్ష్యం. తల నుంచి కళ్ళు మూసుకుని చేసిన పాపాలు తప్పిదాలు వాళ్ళని తృప్తిపరుస్తాం, వీళ్ళ తృప్తిపరుస్తాం, వాళ్ళ సంతోషం ఉంచుదాం, వీళ్ళ సంతోషం ఉండదాం అనేటువంటి మన పక్కన పెట్టేసి క్రీస్తు ప్రభు మన లక్ష్యం, మన గోల్, మన ఆశయం. చేసిన పాపాలు తప్పిదాలు మన్నించమని, క్షమించమని ప్రభుని క్షమాపణ కోరుకుంటూ పరిశుద్ధంగా ఈ దివ్య పూజలో పాల్గొందాం. దుడుకు వాడనయ్యా, దుడుకు చిన్నవాడనయ్యా, సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరిపై తన జాలి, దయ, కనికరమును కురిపించి మనము చేసిన పాపములన్నిటిని మన్నించి మనల్ని మోక్షరాజ్యమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. అందరూ గ్లోరియా పాడేటప్పుడు చక్కగా చప్పట్లు కొట్టాలి ఉత్సాహంగా. సర్వశక్తి
2023వ సంవత్సరం అంతా కూడా ప్రభు మీకు నచ్చినట్టుగా, మీరు మెచ్చినట్టుగా, మీకు మాత్రమే సంతోషం కలిగించే జీవితాన్ని జీవించే భాగ్యము మాకు అనుగ్రహించండి. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. గారి దివ్య మాతృత్వ పండుగ. నా పేరు ఉచ్చరించినను నేను వారిని దీవించదను. మొదటి పట్టణము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22 నుండి 27 వచ్చిన వరకు. మొదటి పట్టణము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22 నుండి 27 వరకు. యావే మోషేతో ఇట్లనెను, అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెనలు పలకవని చెప్పుము. యావే మేము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపచేసి మేము కరుణించుగాక. యావే మేము కృపతో చూసి మీకు సమాధానం వసుకునుగాక. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరును ఉచ్చరించినను నేను వారిని దీవించదను అని చెప్పెను. ఇది ప్రభువాకు. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. రెండవ పట్టణము పునీత పౌలు గారు గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. సోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులంటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువాక్కు. యేసునికి వందనములు. తారలు తొంగి చూసి ధరణి పువ్వులు వీరిసి ఊగే దివ్య బాలుడు ఊరిసినవే లోకమంతా సంతసించెనేడు. తారలు తొంగి చూసి ధరణి పువ్వులు వీరిసి ఊగే దివ్య బాలుడు ఊరిసినవే లోకమంతా సంతసించెనేడు. ప్రభు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనం వరకు. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవునితో ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను. ఆయన మూలమున దేవుడు సమస్తమును సృజించెను. ఆయన లేకుండా సృష్టిలో ఏదియును చేయబడలేదు. ఆయన యందు జీవం ఉండెను, ఆ జీవము మానవులకు వెలుగాయను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దానిని అధిగమించలేదు. దేవుడు ఒక మనుష్యుని పంపెను, అతని పేరు యోహాను. అతని మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియ్యవచ్చెను. అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియ్యవచ్చునే కాని అతడు మాత్రము ఆ వెలుగు కాదు. అది ఏ నిజమైన వెలుగు,
ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవునకు వెలుతురును ఇచ్చుచున్నది. ఆయన ఈ లోకమున ఉండెను, ఆయన మూలమున ఈ లోకము సృజింపబడెను. ఆయనను లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన వారి యొద్దకు వచ్చెను, కానీ తన సొంత వారే ఆయనను అంగీకరింపలేదు. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ప్రసాదించెను. ఈ దైవపుత్రత్వము వారికి దేవుని వలన కలిగినదే కాని రక్తము వలన కాని శరీరేచ్ఛ వలన గాని మానవ సంకల్ప వలన గాని కలిగినది కాదు. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. మేము కృపా సత్యములతో నిండిన ఆ మహిమను చూచితిమి. అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా తర్వాత వచ్చేవాడు నాకంటే శ్రేష్ఠుడు, ఏలైనా ఆయన నేను జన్మింపక పూర్వము నుండి ఉండెను, ఆయనను గూర్చియే నేను మీతో చెప్పినది అని ఎలుగెత్తి పలికెను. ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహములను పరంపరగా పొంది ఉన్నాము. మోషే ద్వారా వసగబడినది ధర్మశాస్త్రము, యేసుక్రీస్తు ద్వారా వచ్చినవి కృపా సత్యములు. ఎవరునూ ఎప్పుడునూ దేవుని చూడలేదు. తండ్రి వక్షస్థలమున ఉన్న జనితైక కుమారుడైన దేవుడై ఆయనను తెలియపరిచెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక గ్రూప్ ఒక సభ్యులందరూ కలిసి ఒక సభకి వెళ్తారు. ఒక సభకు వెళితే అక్కడ ఒక అతనికి ఛాన్స్ ఇచ్చారు, స్పీచ్ ఇవ్వడానికి, సభను ఉద్దేశించి మాట్లాడడానికి అవకాశం కల్పిస్తే అతను ఒక పెద్ద పుస్తకం తీసుకెళ్లి చదువుతా ఉన్నాడు అనమాట. చదువుతా ఉన్నాడు 2 గంటలైంది, 3 గంటలైంది, ఆయన స్పీచ్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక్కడ కూర్చుని మాట్లాడుకునేవాళ్ళు, ఏంట్రా పెద్ద పుస్తకం తెచ్చి చదువుతానే ఉన్నాడు, పేజీలు తిరగేస్తానే ఉన్నాడు, ఆ పుస్తకం ఎప్పుడు అవుతుందో ఏంటో అని వాళ్ళు కొనుక్కుంటా ఉన్నారంట. ఇంకా ఆ పక్కన వేరే అతనితో అంటున్నాడంట, ఆడి కనీసం ఓ పుస్తకం అన్నా ఉంది, చదువుతాడు, ఎప్పటికప్పుడు ఆ పేజీలన్నీ అయిపోతే అప్పుడు ఆ స్టేజ్ దిగిపోతాడు, స్పీచ్ అయిపోతుంది. ఇంకొకడు ఉన్నాడు, వాడి దగ్గర పుస్తకం ఉండదో ఏముండదో, స్టేజ్ ఎక్కాడంటే ఎప్పుడు అవుతుందో ఎవరికి కూడా తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఆదర్శ కుటుంబం గురించి ధ్యానించుకుందాం. రేపు ఉదయం మరియమాత మాతృత్వ పండుగను కొనియాడబోతూ ఉన్నాం. కానీ నేను మీకు ఆదర్శ కుటుంబం గురించి కొన్ని వాక్యాలను పంచుకుందామని అనుకుంటూ ఉన్నా. ఈనాడు తల్లి శ్రీసభ తిరుసభ తిరుకుటుంబ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. తిరుకుటుంబం అనగా పవిత్రమైన కుటుంబం అని అర్థం. ఈ తిరుకుటుంబంలో ఎవరెవరు ఉన్నారు అందరికి తెలుసు కదా. ఈ తిరుకుటుంబంలో ఎవరెవరు ఉన్నారు? త్రి అంటే ఎవరు? తిరు అంటే ముగ్గురు ఎవరెవరు ఉన్నారు తిరుకుటుంబంలో? ఫస్ట్ తండ్రి సాకుడు తండ్రి ఎవరు? జోసెఫ్ గారు, తల్లి మరియమాత, తర్వాత యేసు ప్రభు. ముగ్గురు కూడా తిరు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు. దేవుడు ఈ లోకానికి రావడానికి ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు, అది మరియమాత ద్వారా. ఈ 2023 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ కుటుంబం, తిరు కుటుంబం ఎంతో ఆదర్శవంతమైనది. మనలాగానే ఎన్నో కష్టాలను, భయాలను, అనుమానాలను, అవమానాలను, ఇరుకులను, ఇబ్బందులను అధిగమించి ఒక ఆదర్శ కుటుంబంగా నిలిచినటువంటి కుటుంబమే ఈ తిరు కుటుంబం. ఈ తిరు కుటుంబం గురించి ధ్యానించుకునే ముందు గాబ్రియల్ దేవదూత ప్రతిసారి ఏ ఆటంకం వచ్చినా గాని మరియమాతకు గాని జోజప్ప గారు గాని దర్శనమిచ్చి మీరు ఈ పని చేయండి, ఈ విధంగా వెళ్ళండి, ఫలానా ఊరికి ప్రయాణమై పోవండి అని ప్రతిసారి కూడా ఆ యొక్క యావే దేవుని తండ్రి దేవుని యొక్క మాటను తీసుకుని వచ్చి చెబుతూ ఉన్నారు.
ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా సరే జోసెఫ్ గారు మరియను వదలలేదు. ఎందుకంటే వారి యొక్క జీవితం దేవునికి అంకితం చేశారు కాబట్టి, మరియ దేవుని మార్గంలో నడిచారు. మరి ఈనాటి సమాజం చూస్తే పెళ్లి చూపులకు ముందే సెల్ ఫోన్ చూపులు, పెళ్లి చూపులకు ముందే సెల్ ఫోన్ చూపులు ఎక్కువైంది అంట ఈ మధ్యన. ఈ విషయానికి మీరు అందరు కనెక్ట్ అయ్యే ఉంటారు. పెళ్లి చూపులకు ముందే సెల్ ఫోన్ చూపులు అంట, ఆన్లైన్ లో అభిరుచులు, ఫేస్బుక్ లో ప్రేమ పాఠాలు, ట్విట్టర్ లోనంట తమాషాలు. ఆన్లైన్ లో అభిరుచులు, ఫేస్బుక్ లో ప్రేమ పాఠాలు, ట్విట్టర్ లో తమాషాలు. ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా ఈ లోకపు నెట్వర్క్ వాడుకుని నాశనం అయిపోతూ ఉన్నారు. ఈ లోకపు నెట్వర్క్ అంటే సోషల్ మీడియా బాగా ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. ఈ లోకపు నెట్వర్క్ వాడుకొని నాశనం అయిపోతున్నారు. మనకున్న పరలోక నెట్వర్క్ ఎవరికైనా తెలుసా? పరలోక నెట్వర్క్ ఎవరికైనా తెలుసా? ఈరోజు తెలుసుకోండి. అయితే పరలోక నెట్వర్క్, మన పరలోక వాట్సాప్ నెంబర్ ఎవరికి తెలుసా? పరలోక వాట్సాప్ నెంబర్ చదవండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. 33:3 పరలోక వాట్సాప్ నంబర్. నీవు నన్ను పిలువవేని, నీవు నన్ను పిలుతువేని, నేను నీకు జవాబిత్తును, నేను నీకు జవాబిత్తును, నీవు వెరుగని మహాసత్యములను అద్భుత విషయములను నీకు తెలియజేయుదును అని ప్రభు అంటూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంతమంది వాడారా ఇప్పటి వరకు మన పరలోక వాట్సాప్ నెంబర్? ఎవరైనా వాడారా? ఎవరైనా వాడారా? ఈ రోజు అన్నా వాడతారా? ఈ కొత్త సంవత్సరంలో వాడతారా? హల్లెలూయా, హల్లెలూయా. మన పరలోక ట్విట్టర్ చదవండి. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 7వ వచనం. పరలోక ట్విట్టర్ అకౌంట్లు ఎంతమందికి ఉన్నాయి మనలో? అడుగుడు మీకు వసగబడును, వెతకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును, ఏలైనా అడిగిన ప్రతి వానికి లభించును, వెతికిన ప్రతి వారికి దొరుకును, తట్టిన ప్రతి వానికి తెరవబడును. హల్లెలూయా. చాలా. ఇక పరలోక ఫేస్బుక్ అంట. పరలోక ఫేస్బుక్ ఎంతమంది వాడుతున్నారు? యాకోబు గారు రాసిన లేఖ 4వ అధ్యాయము 17వ వచనం. భాగ్యవంతులారా నా మాటను ఆలకింపుము, మేలైనది చేయనెరిగి అట్లా చేయని వాడు పాపము చేసుకునే వాడగును అని యాకోబు గారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ డిజిటల్ యుగంలో ఉంటున్న మనము, మన కుటుంబాలు అనేకమైనటువంటి చీకటి శక్తులతో నిండిపోయి ఉన్నాయి. దేవుని యొక్క శక్తిని చూడలేకపోతూ ఉన్నాం. ఈ యొక్క శక్తులతో, ఈ యొక్క సోషల్ మీడియాతో, ఈ యొక్క సెల్ ఫోన్లతో, అనేకమైనటువంటి చీకటికి సంబంధించినటువంటి శక్తులతో మన కుటుంబాలు నిండిపోయి, మన జీవితాలు నిండిపోయి ఉన్నాయి. కాబట్టి దేవుని శక్తి మనలో పనిచేయటం మానేసింది. దేవుడి శక్తి మనలో మనం చూడలేకపోతూ ఉన్నాం. ఆ దేవుడి శక్తిని మనం వినియోగించుకోలేకపోతూ ఉన్నాం. అలాంటి జోసెఫ్ గారు దేవుని శక్తిని, ఆ మాటను విన్నాడు కాబట్టి తల్లి మరియను స్వీకరించాడు. పెళ్లి కాకముందే గర్భవతి అయిన స్త్రీ, ఆనాటి యూద ఆచారం ప్రకారం ఆ గర్భవతి అయిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. కానీ జోసెఫ్ గారు ఆ యొక్క స్త్రీని ఆదుకున్నాడు. ఆ యొక్క స్త్రీని తన భార్యగా స్వీకరించడం వల్ల ఆ రాళ్లతో కొట్టి చంపేటటువంటి ఆచారం నుండి ఆమెను కాపాడగలిగాడు. భార్య భర్తలు ఎప్పుడూ ఒకరికొకరు తోడుగా ఉండాలి. జోసెఫ్ గారు ఉన్నట్టు.
సహోదరి సహోదరులారా, మనం అర్పించే బలి సర్వశక్తి గలపదైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిశువు ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా మనకు సేవించుగాక. ఓ సర్వేశ్వర, మీరు ఎంతో కనికరముతో అన్ని మంచి కార్యములను ప్రారంభించి వాటిని పరిపూర్తి చేయుదురు. పరిశుద్ధ కన్యమరియమ్మ దివ్య మాతృత్వపు మహోత్సవ పూజలు చేసుకొనొచ్చు ఆనందించున్న మాపై మీ ఆశీస్సులను క్రమరింపము. మీరు ప్రారంభ దశలో మాకు దయచేసిన వరములను చూచుకొని నేడు సంతోషించు మేము ఒకనాడు అవి పరిపూర్తి అగుటను చూచుకొని పరవశించినట్లు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుండుగాక. మీ మనస్సును ఉన్నతమునకు తెప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గణిత సర్వేశ్వర, ఎల్లప్పుడూ నీ చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఈ దినము పరిశుద్ధ కన్యమరియమ్మ దివ్య మాతృత్వ ఉత్సవము చేసుకొనొచ్చు మేము స్తుతించి మహిమపరుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున మీ ఏకైక కుమారుని గర్భమును మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతిను మా ప్రభువుని యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించాను. క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధిస్తున్నారు, శక్తిమంతులు వడగుచున్నారు. పరమండలమందల బలవంతులను ఆనందపరుషులను భక్తించువాళ్లకు ఎక్కిపమించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి మేము దేని భావముతో స్తుతించుట ఎట్లనగా హోసానా హల్లెలూయా హోసానా హోసానా హల్లెలూయా హోసానా. దండాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు. పావన పిత, మీరు నిత్యముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించడం యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామ్మునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇది మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లని, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. జీవమరణముతో జీవమునిచ్చిన శ్రీయేసువా అభివందనం. మీ జీవమరణముతో జీవమునిచ్చిన
యేసువా అభివందనం. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దేనిని తీసుకొని దేని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మీ శ్రీమరణము రక్షణనిచ్చిన శ్రీ యేసువా శుభవందనం. మీ శ్రీమరణము రక్షణనిచ్చిన శ్రీ యేసువా శుభవందనం. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణమొందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరణమే చేయును. క్రీస్తు మరణమొందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరణమే చేయును. క్రీస్తు మహిమతో మరణమే చేయును. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణ యుద్ధముకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షరోహణమును స్మరించుచు అతడు మరలా వేయించి ఎదురు చూచి మేము ఈ పవిత్రమైన జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించున్నాం. మీ పవిత్ర శ్రీసం యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుకొనుచున్నాం. తన మరణము ద్వారా మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీరత్వముతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్ల దయచేపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొని నా పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులము చేయము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి ఈ లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచుము. నీ చిత్త ప్రకారము నీ సముఖున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నన్ను దిశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమైన మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునగాక. అందరం కూడా పైకి లేచి నిలబడి క్రీస్తు ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థన ఈ 2024 సంవత్సరం అంతా కూడా అన్ని సంతోషాలు, శుభములు, ఆనందాలు, ఆరోగ్యము, సుఖ సౌఖ్యములు, సహవాసం, ఆ క్రీస్తు ప్రభు యొక్క కృప మనకు మన కుటుంబాలకు నిండుగా నిండిగా ఉండాలని అందరూ 2 చేతులు పైకి చాపి ఈ నూతన సంవత్సరం అంతా కూడా ప్రభుని ఆశీస్సులు మనకు నిండుగా సమృద్ధిగా ఉండేలాగున అందరం కలిసి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు. అందరికి కూడా 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాం. గట్టిగా సభలు ఒకసారి. ప్రభుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, క్రిస్మస్ పండుగ, నూతన సంవత్సర వేడుకలు, ఈ 2 పండుగలు కూడా దేవుని కృప వలన, ప్రభునికి ఆశీర్వాదాల వలన చక్కగా జరిగిందని చెప్పని నా మనసు చెబుతూ ఉంది. కాబట్టి ఆ త్రిత్వైక సర్వేశ్వరునికి, మరియ తల్లికి నిండారా మనసారా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు, కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నాను. పొంగే ఉత్సాహంతో ఆనంద తరంగాలతో, ఉప్పొంగే ఉత్సాహంతో ఆనంద తరంగాలతో, చిగురించిన ఆశలతో, చెరగని చిరునవ్వులతో, చిగురించిన ఆశలతో, చెరగని చిరునవ్వులతో తెలుపుదాం అందరికీ శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్, we wish you